ఇవాళ మీకు మటన్ గ్రేవీ కర్రీ టమాటాలతో స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అటు పులుసులా కాకుండా ఫ్రైలా కాకుండా మీడియంగా గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం ఇక్కడ నేను ముందుగా ఒక 1/2 kg మటను ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను 1/2 అవర్. ఒక కడాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఒక 5 minutes అలా బాగా కలుపుతూ ఫ్రై అవనివ్వండి. నేను చూపిస్తున్న విధంగా అలా కలుపుకుంటూ ఒక 5 minutes ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని నేను ఇక్కడ 5 టమాటాలు తీసుకున్నానండి. మీడియం సైజు. మీరు కావాలంటే ఇంకోటైనా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. పెద్దవి అయితే ఒక 3 టమాటాలు తీసుకోండి, పెద్ద సైజువి. దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. కళ్ళుప్పు వేసుకున్నానండి. మీరు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్లు. 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసిన తర్వాత 10 నిమిషాలు చూడండి టమాటాలన్నీ బాగా మగ్గిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎలా ఉందో అప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ముద్ద మసాలా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేసుకుంటాను కదా, ఆ మసాలా వేసుకుంటున్నాను. మసాలా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి. మసాలా ముక్కలకి బాగా పట్టే విధంగా ఇవన్నీ అంతా కలిసిపోయే విధంగా కర్రీ బాగా ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూపించిన విధంగా టమాటాలు కూడా బాగా ఉడికిపోతాయి. ఈ టమాటా గుజ్జు, ఈ మసాలా ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టుగా వేసుకోండి. 10 నిమిషాలకి కర్రీ చూసారా ఉడికిపోయిన తర్వాత ఎలా కనిపించిందో ఇంకొక 10 minutes అట్లా ఉడకనివ్వండి బాగా. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. మీ మసాలా అయినా కారమైనా మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. దీంట్లో అసలు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయమండి. ఆ టమాటాల్లో వచ్చే వాటర్తోనే కర్రీ అంతా ఉడికిపోతుంది. కొంచెం గరం మసాలా యాడ్ చేశాను నేను 1 టేబుల్ స్పూను. గరం మసాలా కూడా వేసుకొని బాగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి వదిలేసేయండి. 5 minutes అట్లా మూత పెట్టి వదిలేస్తే కర్రీ ఇట్లా తయారైపోతుందండి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత స్పైసీగా ఉంటుందో మీకే తెలుస్తుంది. చేసుకొని చూడండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.